విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలు నిలిపివేయాలంటూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో శంఖారావం కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతృత్వంలో విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జీవీఎంసీ దీక్షా శిబిరం వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ప్రభుత్వ తీరును ఎండగడతామని హెచ్చరించారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మణిహారంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు ముక్కలుగా చేసి ఉద్యోగుల్ని తొలగించి ఈ రోజు విశాఖ ఉక్కుని అమ్మేసే కుట్రలు చేస్తా ఉన్నాయి. అబు సిమెంట్ ఫ్యాక్టరీకి వేలాది ఎకరాలు భూముల్ని తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డ మీరు విశాఖ ఉక్కుకి ఎందుకు సొంత గనుల్ని కేటాయించట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ వేదిక సందర్భంగా భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన తిరుగుబాటుని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని హెచ్చరిస్తా ఉన్నాం. దానికి సొంత గనుల కోసం ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ మిట్టలు స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అర్జించారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కావాలని చెప్పి మీరు ఎందుకు అడగడం లేదు? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులు యువజనులు ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా పోరాడతారు. ఇప్పటికే అనేక పోరాటాలు చేశాం. ఈ శంఖారావం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణ తీసుకుంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తగ్గకపోతే కేంద్ర ప్రభుత్వం మీద ఇక్కడ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వం కానీ ఒత్తిడి తీసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడకపోతే పెద్ద ఎత్తున మేము పోరాడతామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం.